చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ లక్ష్మి గారు. మరి మాకు మా వ్యూయర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు కదా, వారి కోసం ఎలాంటి కలెక్షన్? సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి లో రేంజ్ అన్నమాట, అంటే పెట్టుబడికి కూడా సారీస్ స్టైల్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఆ వెరైటీస్ అండ్ మన మామూలుగా ఫ్యాన్సీ టైప్ రెగ్యులర్ వేర్ అన్ని కూడా. ఓకే, అయితే ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చి మనకి సిల్క్ కోటలో ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్స్ లో బ్లూ అండ్ డార్క్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, మనకి పికాక్ డిజైన్ అనేది మనకి బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. మనకి ఈ స్టైల్లో మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ వస్తుందండి. పికాక్స్ ఉంటాయి, ప్యారెట్స్ ఉంటాయి, సో బోర్డ్స్ డిజైన్స్ అన్ని కలర్స్ కూడా మారుతూ ఉంటాయి సారీస్ లో. ఓకే, పళ్ళు కూడా మనకి ఏంటంటే సింపుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఓకే, సో అదే విధంగా మనకి బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో డార్క్ బ్లూ తీసుకున్నాము. ఓకే, బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ ఈ స్టైల్లో ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 1100 అలా పడుతుంది. 1100 రూపీస్ ఓన్లీ. మనకి సిల్క్ కోటలో ఇంకొక మోడల్ అండి. మనకి మొత్తం ఇక్కత డిజైన్ తీసుకున్నాము. దీంట్లో మనకి బార్డర్ వైజ్ కూడా సింపుల్ గా స్టైల్ వస్తుంది. అదే విధంగా కింద బార్డర్ వైజ్ తీసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అనమాట. అంటే మనకి ఈ శారీలో ఓవరాల్ ఏంటంటే మనకి శారీ మొత్తం ఓవరాల్ గా ఇక్కత డిజైన్ అనేది మనకి ఎలివేట్ చేసుకుంటాం. అంటే రెగ్యులర్ గా మనకి ఇప్పుడు మనం చూసాము పికాక్ డిజైన్స్, అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఇక్కత డిజైన్స్, ఫ్లోరల్ డిజైన్స్ అలా అడుగుతుంటారు. సో ఆ మోడల్ లో కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. బ్లౌజ్ లో మనకి సింపుల్ గా ఇదే స్టైల్లో ఉంటుంది అనుకోండి, ప్లెయిన్ ఇచ్చారు. సో ప్యాటర్న్స్ అలా పెట్టి కుట్టించడం కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ లైట్ వెయిట్ ఉంది, సమ్మర్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. పెడితే ప్రతి ఒక్కరు కూడా కట్టుకుంటారు. ఎంత పడుతుంది సారీ? దీని కాస్ట్ వచ్చి మనకి 950 పడుతుంది. మళ్ళీ సిల్క్ కూడా మనకి ఒక మోడల్ అండి. ఇప్పుడు చూసిన డిజైన్స్ లో కూడా మొత్తం మనకి పికాక్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. బార్డర్ వైజ్ తీసుకున్నప్పటికి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం అనమాట. మొత్తం శారీ మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. సో సింపుల్ గా ఉంటుంది, బట్ డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఏ టైప్ బార్డర్ వైజ్ తీసుకున్నాం అదే విధంగా లైన్స్ తీసుకున్నాము. ఓకే, సో బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. సో సింపుల్ గా ఉంటుంది, బట్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. లైట్ వెయిట్ గా ఉంటుంది, ఎక్కువ కూడా మనకి దొరుకుతాయి అవైలబుల్ అన్నమాట. సో దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 1050 పడుతుంది మేడం. 1050 రూపీస్. మనకి ఇది చందేరి ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట. చందేరి ఫ్యాబ్రిక్ మల్టీ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. దీంట్లో మిర్రర్ వర్క్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం అనమాట. బ్లౌజ్ వైజ్ తీసుకుంటే కూడా మనకి ఏంటంటే సేమ్ ఇదే కాంబినేషన్ లో తీసుకున్నాం అండి. ఓకే, బ్లౌజ్ కూడా మనకి సారీ లాగే సెల్ఫ్ రన్ అవుతుంది. దీంట్లో మనకి ఇంకా కలర్ చాయిసెస్ ఉన్నాయి. మనకి 5-6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ మనకి 1300 పడుతుంది. 1300 రూపీస్. చూసారు కదా వ్యూయర్స్, ఎంత బాగున్నాయి కదా సారీ కలెక్షన్ అన్ని, చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రైసెస్ కూడా మనకి రీజనబుల్ లో ఉన్నాయి. పెట్టుబడులకు కూడా చాలా రకాలు మనకి అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని. ఇది ఇందిరా సిల్క్ అండి. ఇందిరా సిల్క్ మనకి ఏంటంటే సారీ మొత్తం ప్లెయిన్ తీసుకున్నాం. ఓకే, సో కింద బార్డర్ వైజ్ తీసుకున్నప్పటికీ కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. సో మనకు పెట్టుబడికి కొంచెం గ్రాండ్ లుక్ కనపడాలి, కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉండాలి వాళ్ళకి ఈ మోడల్స్ చాలా బాగుంటుందండి. దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది పళ్ళు వైజ్ వస్తుంది అనమాట. ఓకే, అదే విధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి సారీ సింపుల్ గా ఇదే స్టైల్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి అదే స్టైల్లో వస్తుంది అనమాట. 1050 పడుతుంది మేడం. ఇది 1050 సారీ మనకి. ఓకే, వావ్, చాలా గ్రాండ్ గా ఉన్నాయి కలెక్షన్స్ మాత్రం మనకి. అవునండి, ఇది కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుందండి. మనం గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో మనకి ఏంటంటే ఇది మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. 1350 పడుతుంది మేడం. 1350 రూపీస్. దీంట్లో కలర్స్ ఉన్నాయా? దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటుంది. మనకి ఈ బుటీస్ అనేది డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. ఆల్మోస్ట్ ఇదే స్టైల్లో కూడా ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే ఇది జార్జెట్ మెటీరియల్ లో తీసుకున్నాము. ఓకే, సో కొంచెం ఏంటంటే అమ్మాయిలు కడతారు, సింపుల్ గా ఉండాలి, కాలేజ్ వేర్ కంటే పెళ్లిలకు అమ్మాయిలు కూడా వస్తారు, వాళ్ళకి కూడా పెట్టడానికి. సో వాళ్ళకి పెట్టుబడి కంటే కూడా మనకి ఏంటంటే శారీ సింపుల్ గా ఉంటుంది. బిన్నీ జార్జెట్. ఓకే, సో శారీ మొత్తం ఓవరాల్ గా ప్లెయిన్ గా తీసుకున్నాం. కింద బార్డర్ వైజ్ తీసుకున్నప్పటికీ కొంచెం గ్రాండ్ గా వచ్చింది అనమాట. మనకి అమ్మాయిలు కాబట్టి కొంచెం హాఫ్ అండ్ హాఫ్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్. అవునండి. వావ్, సో మనం జార్జెట్ లో తీసుకున్నాం. అది కూడా హాఫ్ అండ్ హాఫ్, బట్ రెడ్ కాంబినేషన్, ఆరెంజ్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది కాబట్టి ఓకే, లుక్ కూడా మనకి చాలా బాగుంటుంది. అమ్మాయిలు కట్టొచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు. ఎంత పడుతుంది సారీ కాస్ట్? మనకి 1450 పడుతుంది. మణిపూరి కోటాలో ఇంకొక డిజైన్ వస్తుంది. మణిపూరి కోటాలో ఇంకొక డిజైన్ స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి పికాక్స్ డిజైన్స్, బోర్డ్స్ డిజైన్స్ లాగా వచ్చింది. కింద బార్డర్ వైజ్ మనకి కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. సో బార్డర్ వైజ్ తిక్కుగా ఉంటుంది, అంటే పెట్టుబడి కన్నప్పుడు కొంచెం చూడడానికి తిక్కుగా గ్రాండ్ గా కనపడాలి. సో అందరూ కట్టుకునేటట్టు కూడా ఉండాలి. సో ఆ స్టైల్ మనం డిజైన్స్ అనేది బుటీస్ టైప్ లో తీసుకున్నాం అన్నమాట. దీని కాస్ట్ వచ్చి మనకి 1650 పడుతుంది. 1650. దీంట్లో కలర్స్ ఉన్నాయా? దీంట్లో కూడా మనకి కలర్స్ 5-6 కలర్స్ ఉన్నాయి. డిజైన్స్ కూడా డిఫరెంట్. ఓకే, 1650 పడుతుంది. సో అదే విధంగా మనకి ఏంటంటే జూట్ లో తీసుకున్నామండి. చూడండి టోటల్ గా ఏంటంటే మనకి ఇది పళ్ళు పార్ట్ వేరియేషన్ లో తీసుకున్నాం. ఈ జూట్ లో కూడా మనం షేడ్స్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. బార్డర్ వైజ్ కూడా ఏంటంటే కొంచెం గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. బార్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్ వైజ్ అండి. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి కొంచెం డిజైన్ వస్తుంది, అంటే అమ్మాయిలు కట్టుకోవచ్చు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది అనమాట. దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. అంటే మనకి ప్యాచ్ కాంబినేషన్స్ ఇచ్చారు కాబట్టి సేమ్ అదే బ్లౌజెస్ మనం తీసుకున్నాం.
తీసుకున్నాం అనమాట. ఓకే, ఈ సారీ దీని కాస్ట్ కాస్ట్ వచ్చి మనకి 1250 పడుతుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ ఓన్లీ. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది, డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకో కలెక్షన్ చూద్దాం. సో ఈ డిజైన్ లో మనకి ఏంటంటే సూపర్ నెట్ లోనే మణిపూర్ కోటలో ఒక డిజైన్ తీసుకున్నాం. ఫ్లోరల్ డిజైన్, ఫ్లోరల్ డిజైన్ మనకి పెట్టుబడికి ఏంటంటే కొంచెం రిచ్ గా కనపడాలనుకున్నట్టు మనకి మిర్రర్ వర్క్ లో తీసుకున్నాము. బట్ ఇప్పుడు ఫ్లోరల్ ఫ్యాషన్ ఉంది కాబట్టి బార్డర్ వైజ్ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నాం అనమాట. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి మిర్రర్ వర్క్, లైట్ వెయిట్ మిర్రర్ వర్క్. ఈ మిర్రర్ వర్క్ లో కూడా మనకి డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో బ్లౌజ్ పట్టుకొచ్చేటప్పటికి సేమ్ మనకి కాంట్రాస్ట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. దీని రేంజ్ కూడా మనకి ఏంటంటే 1150 పడుతుందండి. 1150 కి దట్టు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, మిర్రర్ వర్క్ వచ్చింది, 1150 రూపీస్ ఓన్లీ. సో మనం ఏంటంటే టిష్యూ కోట తీసుకున్నాం. టిష్యూ కోట, మనం మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి టిష్యూ వీవింగ్ తీసుకున్నాం. సో బట్ పైన ఏంటంటే మనకి బార్డర్ వైజ్ వచ్చేప్పటికి జూట్ మిక్సింగ్ లో తీసుకున్నాం. బార్డర్ వైజ్ కాంబినేషన్ ఏంటంటే మనకి ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ వస్తుంది. అదేవిధంగా బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో మంచి ప్లెయిన్ గా ఇవ్వకుండా డిజైన్ బ్లౌజ్. ఓకే, ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1500 పడుతుంది. 1500 రూపీస్ కి ఈ సారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉంది. ఫ్యాన్సీ టైప్ తీసుకున్నామండి, మల్టీ కలర్ కాంబినేషన్స్. ఓహో వావ్, అంటే అన్ని ఏజ్ వాళ్ళకి కనబడేటట్టుగా మన దగ్గర ఇచ్చేసుకున్నాం. సో మోడల్ కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్స్ చూసారా, మనకి 5-6 కలర్స్ డిజైన్ అవైలబుల్ ఉంటుంది. బోర్డర్ వైజ్ కూడా మనకి గ్రాండ్ లుక్ వస్తుంది. ఓకే, సో పళ్ళు పట్టుకు కూడా మనకి కొంచెం రిచ్ గా కనిపిస్తుంది. అదే విధంగా బ్లౌజ్ కి వచ్చేటప్పటికి సో మల్టీ కలర్ కాంబినేషన్స్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏంటంటే ఒక సింగిల్ కలర్ కాంబినేషన్ అంటే బ్లూ గానీ పింక్ కానీ కాంబినేషన్స్ బ్లౌజ్ పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంది. ఓకే, ఎంత పడుతుంది సారీ దీని కాస్ట్ వచ్చి మనకి 1150 పడుతుంది. 1150. ఓకే, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో మనకి వూల్ వర్క్ డిజైన్ అనేది మనం వెల్వెట్ చేస్తున్నాం. దీంట్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ తో రావడం వల్ల ఏంటంటే డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే విధంగా గోల్డ్ కాంబినేషన్స్ లైట్ గా తీసుకున్నాం. శారీ మొత్తం కూడా మనకి 3 సైడ్స్ ఏ బార్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి గోల్డెన్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా మంచి బనారస్ బార్డర్ బ్లౌజ్ ఇచ్చారు. ఎంత పడుతుంది సారీ కాస్ట్? మనకి 1350 పడుతుంది. మనం ఇది చందేరి ఫ్యాబ్రిక్ లో తీసుకున్నామండి. అంటే మనకి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే తీసుకున్నామండి. ఓన్లీ బ్లాక్ లోనే ఉంటుంది మనకి ఈ డిజైన్ వర్క్ అనుకుంటే. సో మనం ఏంటంటే కడీ బటర్ లాగా తీసుకున్నాం, కొంచెం గ్రాండ్ లుక్ కనపడాలనుకున్నాం. కింద వచ్చేటప్పటికి మనకి మ్యాంగో డిజైన్స్ అనేది మనకి కడ్డీ బటర్ లాగా తీసుకొని మ్యాంగోస్ అనేది కొంచెం పైన హైలైట్ చేస్తాం. ఓకే, సో పళ్ళు వైజ్ కూడా కొంచెం గ్రాండ్ గా కడ్డీ బటర్ లాగా వస్తుంది. బ్లౌజ్ అనేది లైన్స్ తో తీసుకున్నాం. చాలా గ్రాండ్ గా ఉంది సారీ మాత్రం. ఎంత పడుతుంది సారీ కాస్ట్ వచ్చి మనకి 1550 పడుతుంది. 1550 రూపీస్ గా చాలా గ్రాండ్ గా ఉంది, లైక్ మంచి రుచి లుక్ కూడా ఉంది. సో ఇప్పుడు మనకు అన్ని మనం పెట్టుబడి స్టైల్లో చూసాం. ఎస్, పెట్టుబడిలోనే తక్కువ నుంచి 1500 లోపే చాలా కలెక్షన్ చూసాం. ఇప్పుడు మ్యారేజ్ కంటే కొంచెం గ్రాండ్ కనపడాలి కాబట్టి దగ్గర వాళ్ళకి అవునండి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది, పట్టు స్టైల్ ఉంటుంది. ఆ మోడల్ లో చూద్దామండి. మనం ఏంటంటే బయలు పట్టు తీసుకున్నాం. బయలు పట్టులో కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ లాగా వస్తుంది మనకి. పింక్ కలర్ కాంబినేషన్స్ 2 సైడ్స్ కూడా మనకి 2 బార్డర్స్ లాగా వస్తుంది అన్నమాట. పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ బ్లూ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. బట్ లైన్స్ టైప్ డిజైన్ లాగా తీసుకున్నాం. మెటీరియల్ కూడా మనకి స్మూత్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీంట్లో మనకి కలర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్లౌజ్ మనం బ్లూ కాంబినేషన్స్ తీసుకున్నాం. సో మనం దీని మీద ఇంట్రెస్ట్ అంటే వర్క్ చేయించుకోవచ్చు, లేదా ప్యాటర్న్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడం కూడా చాలా వెరైటీగా ఉంది. ఎంత పడుతుంది? దీని కాస్ట్ మనకి 3500 పడుతుంది. 3500 కి ఇంత బాగుంది. బైలు అసలు శారీ కూడా చాలా సూపర్ గా ఉంది. దీంట్లో కలర్ చాయిసెస్ కూడా మనకి ఉన్నాయి, వెరైటీస్ కూడా ఉన్నాయి. శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి మనం ఇక్కత్త పట్టు తీసుకున్నామండి. ఇక్కత్త పట్టులో కూడా మనకి ఏంటంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. పైన 1 సైడ్ బార్డర్ వచ్చేటప్పటికి మనం 4 లైన్స్ లాగా మనం చిన్న కడీ బార్డర్ లాగా తీసుకున్నామండి. అంటే మనం లైన్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా కనపడేట్టుగా తీసుకున్నాం. శారీ మొత్తం ప్లెయిన్ మిడిల్ పార్ట్ వైజ్ మనకి ప్లెయిన్ తీసుకున్నాం. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి టిష్యూ వీవింగ్ లో తీసుకున్నామండి. ఓకే, టిష్యూ వీవింగ్ లో మనకి డిజైన్స్ అనేది మన ఇక్కత డిజైన్ అనేది ఒక మన పెళ్లి పందిరి ఆ స్టైల్ లాగా ఒక డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. మన దీంట్లో కాంబినేషన్ కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాం. హాఫ్ వైట్ తీసుకున్నాం. ఈ 3 కాంబినేషన్స్ తో ఒక డిజైన్ అనేది మనకి ఎలివేట్ చేసేటప్పటికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మనకి టిష్యూ లాగా మన మధ్యలో మిడిల్ పార్ట్ వైజ్ తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనకి లైన్స్ తో తీసుకున్నాం అన్నమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం. అదే విధంగా కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చి మనకి 8200. 8200 చూసారు కదా. ఇక్కత్ పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 8200 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. మనకి బెనారస్ లో యాంటిక్ వర్క్ డిజైన్. బనారస్ ఓకే, మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అదే విధంగా బార్డర్ వైజ్ ఇప్పటికి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. పైన పింక్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. అదే విధంగా బ్లూ అనేది మనకి కొంచెం సాటిన్ స్టైల్ లాగా వచ్చింది అనమాట. శారీ మొత్తం కూడా మనకి బుటీస్ అనేది యాంటిక్ బుటీస్ లాగా తీసుకున్నాం అండి. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే బుటీస్ అనేది దగ్గర రావడం వల్ల శారీ హైలైట్ అవుతుంది. అవుతుంది. ఈ కింద మనకి బార్డర్
బార్డర్ వైజ్ ఎత్తుకునేటప్పటికి మనకి 3D కాంబినేషన్స్ లాగా వచ్చింది. పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి మనకి దీంట్లో జూట్ మిక్సింగ్ రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది పళ్ళు పార్ట్ వైజ్. అదేవిధంగా 3D కాంబినేషన్స్ లో డిజైన్స్ అనేది మనకి ఇప్పుడు చూసిన ఈ డిజైన్ కి చాలా డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి 3 డిజైన్స్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ సో డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఇచ్చారు. అదే విధంగా మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి యూజ్ చేసే విధంగా మనకి వన్ సైడ్ ఒక బార్డర్ వస్తుంది. ఎంత పడుతుంది సారీ కాస్ట్? మనకి 7300 పడుతుంది. 7300 అన్న పట్టు దట్టు లైట్ వెయిట్ పట్టు బనారస్ స్పెషల్ గా ఉంది. మనకి బనారస్ లో యాంటిక్ వర్క్ డిజైన్ లో ఇంకొక మోడల్ మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. బోర్డర్ వైజ్ ఇప్పటికి మనకి జూట్ వీవింగ్ అనేది కడ్డీ బోర్డర్ లాగా టిష్యూ లాగా వస్తుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే లైన్స్ చూసారా, క్రాస్ లైన్స్ లాగా మనకి కొంచెం డిజైన్ అనేది మనం వెల్వెట్ చేసుకున్నాం. బుటీస్ అనేది మనకి సేమ్ మనకి అదే స్టైల్ బుటీస్ లాగా తీసుకున్నాం. ఈ శారీలో మనకి హైలైట్ ఏంటంటే మనకు అదే స్టైల్ ఏంటంటే డిఫరెంట్ హెవీగా పార్టీ లుక్ కనిపిస్తుంది. ఇది మొత్తం ప్లెయిన్ లాగా డిజైన్ తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి యాంటిక్ వర్క్ బుటీస్ రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. అదే విధంగా కింద బోర్డర్ వైజ్ చూడండి, సేమ్ అదే స్టైల్లో మనం జరీ స్టైల్ లాగా తీసుకున్నాం. సో జరీ వీవింగ్ అనేది మనకి స్మూత్ ఉంటుంది. మనం కడ్డీ బార్డర్ కదండి, మొత్తం యాంటిక్ వర్క్ ఫినిషింగ్ వన్ సైడ్ మనకి ఏం కనపడదు, నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా మనకి కడ్డీ బుటీస్ అనేది బాగా డిఫరెంట్. పళ్ళు వచ్చేసి పెద్ద కడ్డీ బోర్డర్ లాగా మనకి ఎలివేషన్ తెలుస్తుంది ఉంటుంది. ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ ఇదే స్టైల్లో తీసుకున్నాం. చాలా బాగుంది అసలు శారీ టోటల్ ఎవ్రీథింగ్. బ్లౌజ్ కూడా మనకి గ్రాండ్ గా ఇచ్చారు అసలు. అవునండి, కాస్ట్ మనకి 6100 రూపీస్ ఓన్లీ. మరి ఈ శారీని ఇలాంటి శారీస్ ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది కళాక్షేత్ర పట్టు అండి. కళాక్షేత్ర పట్టు మనం బ్లాక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. బట్ మనకి బోర్డర్ వైజ్ కూడా చూస్తారా, మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. కింద వీవింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా స్టైల్ లా తీసుకున్నాం అనమాట. బోర్డర్ వైజ్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ వస్తుంది. శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ వైజ్ మనకి ఒక లీవ్స్ లాగా తీసుకున్నాం. శారీ మొత్తం ఫుల్ బూటీస్ ఇచ్చారు. సేమ్ అదే బోర్డర్ కూడా మనకి కింద సేమ్ ఏ టైప్ బోర్డర్ తీసుకున్నాం అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఈ బ్లాక్ కాంబినేషన్ వల్ల మనకి పింక్ అనేది కొంచెం రస్ట్ కలర్ లాగా కనిపిస్తుంది కాబట్టి లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో అదే విధంగా పళ్ళులో కూడా సేమ్ ఇదే స్టైల్ తీసుకున్నాం. కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది పింక్ కలర్ కాంబినేషన్. సో శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న బుటీస్ లో తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వైజ్ వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ బ్లాక్ కి పింక్ కాంబినేషన్స్. ఈ మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ వచ్చేటప్పటికి బ్రొకెట్ స్టైల్లో తీసుకున్నాం. శారీ మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ వచ్చేటప్పటికి అంటే పార్ట్లీ డిజైన్ అనమాట. పార్ట్లీ డిజైన్ వరకు మనకి పర్టికులర్ గా పింక్ కాంబినేషన్ అయితే ఎలివేట్ చేసుకున్నాం. సో అదే విధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పింక్ వస్తుంది కాబట్టి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. ప్లెయిన్ ఇచ్చేసి మనకి హ్యాండ్స్ కి ఇలా వస్తుంది. వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇలా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది బ్లౌజ్. దీని కాస్ట్ మనకి ఏంటంటే 7200 పడుతుంది. 7200 కళాక్షేత్ర పట్టు. వావ్ నైస్. దీంట్లో బ్లాక్ కాకుండా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మనకి. దీంట్లో డిజైన్స్ డిఫరెంట్ వస్తుంది. చాలా బాగుంది. దీంట్లో మనకి బ్లాక్ తో పాటు ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి, అలాగే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెడ్డింగ్ కి కావాల్సిన డిఫరెంట్ కలెక్షన్ కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో అవైలబుల్ ఉంది. సో తప్పకుండా మిస్ ఇండియా డిజైనర్ సైజ్ ని ఒకసారి విజిట్ చేయండి. పెట్టుబడి చూసాము, పట్టు స్టైల్లో చూసాము. మనకి ఏంటంటే డిజైనర్ వేర్ సారీస్ లో మిస్ ఇండియా స్పెషల్ డిజైనర్ సారీస్ దాంట్లో ఫేమస్ మనకి ఏంటంటే సింపుల్ స్టైల్లో కొంచెం గ్రాండ్ పర్పస్ కూడా శారీ కూడా మనకి ఏంటంటే సింపుల్ గా తీసుకున్నామండి. రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. దీంట్లో మనకి మోటివ్స్ లాగా మనకి చిన్న పైపింగ్ తో మనం ఇలా చేసాం, వర్క్ ఇచ్చాం. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చాలా డిఫరెంట్. వావ్ బ్లౌజ్ అనేది మనకి చాలా గ్రాండ్ గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. సో సారీ బ్లౌజ్ కూడా మనకి చాలా రిచ్ గా కనిపిస్తుంది. సో మెగా స్లీవ్స్ లాగా వస్తుంది. మొత్తం మనకి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ వర్క్ కూడా మనకి హెవీగా వస్తుంది. ఓకే. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదే డిజైన్ అనేది మనకి కొంచెం గ్రాండ్ గా వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి వర్క్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. మనకి ఆల్మోస్ట్ మనకి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎవరికైనా సరే సెట్ అవుతుంది. ఓకే. నాట్స్ కూడా ఇచ్చారు. ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చి మనకి 2300 పడుతుంది. 2300 విత్ డిజైనర్ బ్లౌజ్. ఎందుకంటే బ్లౌజెస్ కి ఎక్కువ పెడుతున్నాం. దీనిలో ఆల్రెడీ ఒక రన్నింగ్ బ్లౌజ్ కూడా మనకి ఒకటి వస్తుంది. ఓకే. రన్నింగ్ ప్లేన్ కూడా వస్తుంది. దీనిలో మనకి ఈ బ్లౌజ్ రావడం అంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే. చూసారు కదా బ్యూటిఫుల్ శారీ, అలాగే బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే వెంటనే మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఆల్మోస్ట్ మనం సింపుల్ గా తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనకి మొత్తం ప్లేన్ బాగా రన్ కాబట్టి ప్లేన్ తీసుకున్నాం. దీనిలో మనం మిర్రర్ వర్క్ అంటే మిర్రర్ కదండి, చిప్స్ మన లేస్ టైప్ లాగా మనకి డిజైన్స్ చేసుకున్నాం. ఓకే. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇది ఏంటంటే మనకి వైట్ కాంబినేషన్ రావడం అంటే శారీ డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. సో మనకి 3 సైడ్స్ ఇదే బోర్డర్ ఉంటుంది. మెటీరియల్ మనకి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ లా వస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ శారీకి హైలైట్ ఏంటంటే మనకి బ్లౌజ్ ఈ స్టైల్ లో తీసుకున్నాం. వావ్ బ్లౌజ్ అనేది మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ వర్క్ కూడా మనకి గ్రాండ్ గా తీసుకున్నాం.
తీసుకున్నారు. ఓకే. సో మనకి హ్యాండ్స్ కావాలంటే మనకి వన్ సైడ్ ఒక బార్డర్ ఇస్తారు. సో మనకి నెక్ డిజైన్ కానీ మనకి బ్యాక్ డిజైన్ కానీ మంచి లుక్ కనిపిస్తుంది. విత్ హ్యాండ్స్ కావాలన్న వాళ్ళు ఫ్యాబ్రిక్ నెటెడ్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకున్నారు అన్నమాట. సింపుల్ గా ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. దీని కాస్ట్ మనకి ఏంటంటే 1500 అలా పడుతుంది. 1500 ఓన్లీ. ఓకే నైస్. ఏంటంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, అందరికి సేమ్ గా పెట్టాలి. కలర్స్ అనేది మనకి 10-15 కలర్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా 1500 ఓన్లీ. మనకి పార్టీ వైజ్ ఎత్తుకున్నప్పటికీ మోతీ వర్క్ లో కొంచెం హెవీగా తీసుకున్నాం. ఓకే. సో మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్యూర్ జార్జెట్ లో తీసుకున్నాం. సో ఈ పాల్ వర్క్ అనేది మనకి కట్ స్టైల్ రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. సో వన్ సైడ్ బార్డర్ చూడండి మీకు కట్ స్టైల్ లాగా వచ్చి మధ్యలో మనకి వన్ సైడ్ మోటివ్ వర్క్. ఓకే. అదే విధంగా పల్ వైజ్ కూడా మనకి వన్ సైడ్ ఇలా వస్తుంది. ఓకే బంచెస్ లాగా ఇచ్చారు మనకి పెద్ద పెద్దవి. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఇలా ఈ స్టైల్ లో ఉంటుంది. ఓకే. మనకి షోల్డర్ పార్ట్ వేసుకోవడానికి మనకి ఈ సైడ్ వస్తుంది. ఓకే షోల్డర్ పార్ట్ ఇలా హ్యాంగ్ అయ్యేటట్టు మనకి ఇచ్చారు అన్నమాట. శారీ మొత్తం కూడా మనకి ఈ స్టైల్ లో ఉంటుంది. శారీ మొత్తం ఇంతే హెవీగా ఇచ్చారు మనకి. వావ్. సో మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే శారీ మొత్తం మోతీ వర్క్ రావడం వల్ల అంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే నైస్. శారీ వర్క్ మొత్తం హెవీగా వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి రిచ్ గా కనిపిస్తుంది. లుక్ వైజ్ కూడా మనకి గ్రాండ్ గా ఉంటుంది. అదే విధంగా బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఈ స్టైల్ లో ఉంటుందండి. ఓకే బ్లౌజ్ కూడా ఇదంతా ప్లెయిన్ గా ఇచ్చేసి హ్యాండ్స్ కి నెక్ కి ఇచ్చారు మనకి. బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ వస్తుంది, నీట్ గా ఉంటుంది అనమాట. ఇది మనకి ప్యూర్ జార్జెట్ రావడం వల్ల ఏంటంటే శారీ కూడా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం అండి. దీంట్లో మనకి డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఓకే డిజైనర్ సారీస్ మనకి ఇలాగే ఉన్నాయి. ఇంకా పర్ల్ వర్క్ ఉంటుంది. అంటే పర్ల్ వర్క్ అనేది ఇప్పుడు లేటెస్ట్ నడుస్తుంది. అవును. సో పర్ల్ వర్క్ లో మన దగ్గర వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్? మనకి 4000 పడుతుంది. 4000. ఓకే చూసారు కదా బ్లాక్ విత్ పర్ల్ వర్క్ అండి, చాలా గ్రాండ్ గా ఉంది. సారీ కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇంకొక డిజైనర్ వేర్ లో ఏంటంటే మనకి ఇంకొక మోడల్ అండి. అంటే మన గాగ్రా స్టైల్ 1 minute సారీ అంటారు. 1 minute సారీ గాగ్రా స్టైల్, దట్టు మంచి పార్టీ వేర్ వస్తుంది. మనం డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ గా ఉండడానికి మనకు అస్టైల్ తీసుకున్నాం. పైన మోటివ్స్ లాగా కూడా మనకి కొంచెం లేస్ డిజైన్స్ ఇచ్చారు. సో మనకి బెనారస్ జార్జెట్ అనేది ఫ్యాబ్రిక్ లో దీంట్లో మధ్యలో మనకి బుటీస్ రావడం వల్ల శారీ హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే స్టోన్ వర్క్ కూడా ఉంది. ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఈ బుటీస్ రావడం వల్ల ఏంటంటే శారీ రిచ్ కనిపిస్తుంది, పార్టీ వేర్ కన్నప్పుడు. ఇది మనకి చిన్నపిల్లల వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా 30 బిలో ఉండే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇది పళ్ళు పార్టీ వైజ్ అండి. సో వన్ సైడ్ ఇది మనకి ఈ టైప్ లో వస్తుంది. ఇది మనకి గాగ్రా కాబట్టి 1 minute శారీ. ఓకే మనకి ఏంటంటే ఇట్లా వస్తుందండి. 1 minute సారీ అయినప్పుడు మనకి డైరెక్ట్ ఇట్లా చుట్టుకోవడానికే వస్తుంది కాబట్టి లుక్ వైజ్ కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకే మనకి ఈజీగా కట్టేసుకోవచ్చు. పార్టీ వేర్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో. ఫ్రిల్స్ కూడా వచ్చాయి మనకి కర్లీస్. అవును కర్లీస్ వస్తుంది. మనకి ఏంటంటే నెట్టెడ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఓకే అంటే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. లుక్ కూడా మనకి గాగ్రా స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఫాస్ట్ గా కట్టేసుకోవచ్చు. ఎస్పెషల్లీ 1 minute సారీ అంటారండి యాక్చువల్ గా దీని అయితే. సో డైరెక్ట్ మొత్తం ఫ్రిల్స్ వచ్చేటప్పటికి మొత్తం ఫుల్ వర్క్. ఓకే ఇది మొత్తం జరీ వర్క్ లాగా వస్తుంది. దీంట్లో మనకి కొనన్స్ రావడం ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే సో మొత్తం చూడండి మొత్తం ఫుల్ మొత్తం వర్క్ కూడా లెంత్ అంబ్రెల్లా మోడల్ లాగా ఇచ్చారు మనకి. ఫుల్ మీకు ఫ్రీగానే ఉంటుంది, మళ్ళీ అన్ఈజీగా కంఫర్టబుల్ గా లేకుండా ఉండదు, నీట్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే సో మనకి బార్డర్ వైజ్ కూడా మనకి సేమ్ అదే స్టైల్, మనకి ఏ టైప్ బార్డర్ ఇచ్చారో సేమ్ అదే బార్డర్ అని మనకి కంటిన్యూగా అవుతుంది. దీంట్లో కూడా మనకి 2-3 కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి. డిజైనర్ మీకు 1 minute శారీలో కూడా మనకి 3-4 డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. డిజైన్స్ వేరే వస్తుంది, బట్ మనకి డిజైన్స్ ఇదే సేమ్ కలర్ కాంబినేషన్ లో కావాలన్నా మనకి అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. ఇలా బ్లౌజ్ షిమ్మర్ వీవింగ్ లో తీసుకుని సేమ్ అదే బార్డర్ వైజ్ తీసుకున్నారు. ఓకే నైస్, చాలా బాగుంది. మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎంత పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 5500 పడుతుంది. 5500 చూసారు కదా అండి. 1 minute శారీ ఇది. శారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్ ఓన్లీ. మరి వెరైటీస్ కూడా ఉన్నాయి మనకి గాగ్రా టైప్ లో. కలర్స్ కాంబినేషన్ కూడా ఉంది. మరి ఎలాంటి కలెక్షన్ కావాలంటే అలాంటి కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు పార్టీ వేర్, పెళ్లి పట్టు శారీస్, ఇలా అంబ్రెల్లా మోడల్ చాలా కలెక్షన్ అవైలబుల్ ఉందండి. తప్పకుండా మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. డిజైనర్ వేర్ లో ఇంకొక మోడల్ అండి. షిమ్మర్ వీవింగ్ లాగా తీసుకున్నాము, బట్ మనకి వన్ సైడ్ ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద పైన కొంచెం మనకి చిప్స్ అదే లేస్ అలా టైప్ డిజైన్ లాగా తీసుకున్నాం అనమాట. అది కూడా మనకి క్రాస్ డిజైన్ లో తీసుకున్నాం. దీనిలో మధ్యలో మనకి ఏంటంటే ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చేసేసి దీనిపైన గ్లిటెడ్ టైప్ లాగా మన డిజైన్ క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నాం. వన్ సైడ్ ఏంటంటే మనకి బార్డర్ వైజ్ మనం కొంచెం సింపుల్ స్టైల్ లో తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ కూడా మనకు కొంచెం రావడం వల్ల ఏంటంటే శారీ డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీంట్లో మనం ఏంటంటే బట్ మనం సింపుల్ గా ఉండడానికి అన్నట్టు ఫ్యాన్సీ లుక్ కాంబినేషన్ లో మనకు స్కై బ్లూ కలర్ 3 సైడ్స్ లో మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. మనకి ఫ్లోరల్ మనకి మెటీరియల్ కూడా మనకి షిమ్మర్ వీవింగ్ రావడం వల్ల ఏంటంటే మెటీరియల్ కూడా సాఫ్ట్ గా ఉంది. ఇది మనకి వన్ సైడ్ బార్డర్, 3 సైడ్స్ కూడా బార్డర్ సేమ్ ఉంది మనకి.
ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో నెట్టెడ్ ఓకే చెమ్కి చమ్కీ నెట్టెడ్ వచ్చిందండి మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ చమ్కీ స్టైల్ వస్తుంది అదే విధంగా బార్డర్ వైజ్ చూడండి మనకి లైన్స్ తో తీసుకుంటాం పళ్ళు కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారు మనకి ఫ్రిల్స్ పార్ట్ లో. అవునండి సో మనకి బార్డర్ ఇదే అనేది border సేమ్. ఇది ఫ్రిల్స్ పార్ట్ ఈ స్టైల్లో వస్తుందండి. ఓకే రిసెప్షన్ లో అప్పుడు ఇలాంటివి కట్టుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది, ఎలివేట్ అవుతారు. ఎలివేట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ లో మనకి ఏ టైప్ కింద బార్డర్ ఏ టైప్ ఇచ్చారో అదే బార్డర్ లో మనకి కంటిన్యూ చేశారు. ఓకే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ శారీకి ఏంటంటే కింద ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చి పైన మనకి నెట్టెడ్ ఇచ్చారు, దానివల్ల ఇంకా రిచ్ లుక్ వచ్చింది. నైస్. దీంట్లో కలర్ చాయిసెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి పై కలర్ మారుతుంది మేడం. ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే ఈ నెట్టెడ్ కలర్ సేమ్ గా ఉంటుంది, పళ్ళు పార్ట్ మాత్రం కలర్స్ చాయిసెస్ ఉన్నాయి అన్నమాట మనకి. ఎంత పడుతుంది శారీ కాస్ట్? మనకి 2600 పడుతుంది. 2600. ఓకే థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఏంటి అంటే పెళ్ళికి కావాల్సిన అన్ని కలెక్షన్ అంటే పెట్టుబడులకి మనకి పట్టు శారీస్, అలాగే డిజైనర్ శారీస్, ప్లెయిన్ శారీస్, ఎవ్రీథింగ్ మాకు మా వ్యూయర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.